ఇంగ్లీష్లో కండిషనల్ సెంటెన్సెస్ అని ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, జీరో కండిషన్. జీరో కండిషన్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే, జనరల్ ట్రూత్స్ సహజంగా జరిగేటివి, నిత్య సత్యాలు, ఫ్యాక్ట్స్ వాస్తవాలు, సిచ్యువేషన్స్ సందర్భాలు. ఇవి ఎలా ఉంటాయంటే ఆల్వేస్ ట్రూ, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అట్లాంటి సంఘటనలు ఈ జీరో కండిషన్స్లో చెప్తాం. ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇఫ్ ఉంటుంది, ఇఫ్ తర్వాత ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉంటుంది, కామా ఉంటుంది, తర్వాత మళ్ళీ ప్రజెంట్ సింపుల్ సెంటెన్స్ ఉంటుంది. ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ కామా ప్రజెంట్ సింపుల్, ఈ విధంగా సెంటెన్స్ ఉంటుంది. ఇఫ్తో మొదలయ్యే వాక్య భాగము సెంటెన్స్ బిగినింగ్లో ఉండొచ్చు, లేదా ప్రజెంట్ సింపుల్ సెంటెన్స్ తర్వాత అయినా ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఐస్ని వేడి చేస్తే, బాగా హీట్ చేస్తే అది కరిగిపోతుంది. చూడండి, ఇఫ్ యూ హీట్ ఐస్, ఇఫ్ లేదనుకుందాం, యూ హీట్ ఐస్ ప్రజెంట్ సింపుల్ టెన్స్, దానికి ముందు ఇఫ్ వస్తుంది, అది సబార్డినేట్ క్లాజ్ కామాతో ఎండ్ అయింది. ఇఫ్ యూ హీట్ ఐస్, ఐస్ని వేడి చేస్తే, హీట్ ఎక్కిస్తే, ఇట్ మెల్ట్స్ అది కరిగిపోతుంది, ఇది ఇంకొక ప్రజెంట్ సింపుల్ టెన్స్. ఇది నిజమే కదా, జరుగుతుంది. ఐస్ని బాగా వేడి చేస్తే ఏమవుతుంది, కరిగిపోతుంది. దీన్ని జీరో కండిషన్ అంటారు. వాటర్ ఎవాపరేట్స్, వాటరు ఎవాపరేట్ అవుతుంది, ఆవిరైపోతుంది, ప్రజెంట్ సింపుల్ టెన్స్. ఇఫ్ యూ బాయిల్ ఇట్ టు 100 degrees సెంటిగ్రేడ్, 100 degrees సెంటిగ్రేడ్కి వరకు వాటర్ని బాయిల్ చేస్తే వాటరు ఎవాపరేట్ అయిపోతుంది. ఇక్కడ ఇఫ్ని తర్వాత రాసాం, మొదట ప్రజెంట్ సింపుల్ సెంటెన్స్ రాసాం, వాటర్ ఎవాపరేట్స్, వాటర్ ఆవిరవుతుంది, కామ తర్వాత ఏం రాస్తున్నాం, ఇఫ్ యూ బాయిల్ ఇట్ టు 100 degrees సెంటిగ్రేడ్, దానిని అంటే వాటర్ని 100 degrees సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తే వాటరు ఆవిరవుతుంది, ఇది కూడా సత్యమే. అట్లాంటి జనరల్ ట్రూత్స్, ఫ్యాక్ట్స్, సిచ్యువేషన్స్ని ఇలా జీరో కండిషన్ ఉపయోగించి చెప్తాము. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ కామా ప్రజెంట్ సింపుల్, లేదా ప్రజెంట్ సింపుల్ కామా ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్.